లక్ష్మి గారు, మన లక్ష్మీనారాయణ గారు అండి. మానవత్వం అంటే ఆయన ఏం తెలుసా, మానవత్వం అంటే ఎవరో అంటే లక్ష్మీనారాయణ గారు, కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే మాకు అనేక సేవా కార్యక్రమాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగే ప్రతి కార్యక్రమానికి 100% ఆయన సతీమణి ఈ టీం మొత్తం ఉండి ఎంతో అవాజ్యులకి అనాథలకి అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఈ మాతృశ్రీ పిల్లలకి ఈ బెడ్షీట్స్, ఫ్రూట్స్, రెండోది బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఆ కుటుంబాన్ని వాళ్ళని ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఈ పిల్లలు కూడా మంచిగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి పని చేస్తున్నటువంటి దాత ఆ పేర్లు ఎక్కడ వద్దులేండి అని చెప్పడం అనేది ఎంత గొప్ప ఔన్నత్యం అనేది మనం గ్రహించాలి. కానీ చాలా గొప్ప విషయం అండి. ఈ దాత పేరు అనేది వద్దని అన్నారంటే ఎంత మంచి, నిజంగా అభినందనీయం. ఇలా మానవతా స్వచ్ఛంద సంస్థలో ఇంత గొప్ప క్వాలిటీ వాడు అని అనుకుంటారు. ఇట్లాంటి ఆల్రెడీ మన మెంబర్లు ఇలాంటి వారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో నిజంగా ఆణిముత్యం లాంటి వాడు అవుతారు. కాబట్టి మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కోరుకునేది ఏంటంటే, ఈ దాత యొక్క ఉద్దేశం మీరు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వారు ఈ సహాయం చేస్తున్నారు. అర్థమైందా? ఎందుకు బాగా చదువుకుని మీరు అభివృద్ధిలోకి రావాలి, ఉన్నత స్థానంలోకి రావాలి, మీరు బాగా పెద్ద పెద్ద పరీక్షల్లోకి వచ్చి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు బాగా చదువుకోవటం కోసం ఈ మంచి పని చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏం లేదు, బాగా చదువుకోండి, క్రమశిక్షణగా ఉండండి, బాగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి మీరు బాగా సెటిల్ అయ్యి దేశానికి మీరంతా మంచి పౌరులు అవ్వాలని ఆ ఉద్దేశంతో ఈ మంచి పని చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరియు దాతల తరఫున శుభాశీస్సులు.